హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ముచ్చట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్కి సంబంధించి 2024-25 విద్యా సంవత్సరం సంబంధించి 4వ తరగతిలో ప్రవేశం కోసం అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే పేపర్ స్టేట్మెంట్ వచ్చేసి క్రీడా పాఠశాలకు వేలాయే ఆటలను కెరీర్గా చేసుకోవాలనే పిల్లలకు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ సాట్స్ సువర్ణ అవకాశం కల్పించేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, హకీంపేట క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతుంది. ఇందులో చేరిన విద్యార్థులకు 4వ తరగతి నుండి ఇంటర్ వరకు చదువు, దానితో పాటు క్రీడా శిక్షణ, వసతి ఉచితంగా ఉంటాయి. 4వ తరగతిలో ప్రవేశాల కోసం ఎంపిక తేదీలు అనేవి ఖరారు చేయడం జరిగింది. మండల స్థాయి మరియు జిల్లా స్థాయికి సంబంధించి ఎంఈఓ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 25 వరకు మండల స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. దాని తర్వాత జిల్లా యువజన క్రీడా అధికారి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఈ నెల 27 నుంచి 30 వరకు జిల్లా స్థాయి ఎంపిక పోటీలు జరుగుతాయి. అదేవిధంగా దీని తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలు అనేది ఉండడం జరుగుతుంది. రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారుల ఆధ్వర్యంలో జూలై 8 నుంచి 12 వరకు హకీంపేటలోని క్రీడా పాఠశాల మైదానంలో ఆయా జిల్లాల వారికి రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు అనేవి నిర్వహిస్తారు. ఇక్కడ చూసుకుంటే 7, 8 కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా వారికి, అదేవిధంగా 8, 9 నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల వారికి, అదేవిధంగా 9, 10 తారీఖుల్లో భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల వారికి, అదేవిధంగా జూలై నెలలోనే 10, 11 తేదీల్లో యాదాద్రి, భువనగిరి, జనగామ, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల వారికి, అదేవిధంగా 11, 12 తారీఖుల్లో వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలుకు సంబంధించి ఆయా జిల్లా విద్యార్థుల సూచించిన ఎంపిక తేదీల్లో మొదటి రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిపోర్ట్ చేయాలి. మరుసటి రోజు ఉదయం 6 గంటల నుంచి ఎంపిక పోటీలు అనేవి నిర్వహించడం జరుగుతుందని ఈ పత్రికా ప్రకటనలో తెలపడం జరిగింది. ఎంపిక పోటీలు ఇలా: వైద్య పరీక్షల్లో నెగ్గిన విద్యార్థులకు 9 శారీరక సామర్థ్యాల అంశాల్లో ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. అందులో ఎత్తు, బరువు, 30 సెంటీమీటర్ల ఫ్లయింగ్ స్కాట్, స్టాండింగ్ బ్రాండ్ జంప్, 800 మీటర్ల పరుగు పందెం, మెడిసిన్ బాల్ త్రో, అదేవిధంగా వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, అదేవిధంగా 6x10 మీటర్ల షటిల్ రన్, అదేవిధంగా బాలబాలికలకు వేర్వేరు ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. పాయింట్లు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఒక్కొక్క పరీక్షకు అత్యధికంగా పాయింట్లు ఇలా 3 పాయింట్లు కేటాయించడం జరుగుతుంది. ఇలా ఎక్కువ పాయింట్లు సాధించిన విద్యార్థులు ఆయా క్రీడా పాఠశాలలో సీట్లను కేటాయిస్తారు. రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో మెరిట్ పాయింట్లు సాధించిన 20 మంది బాలురు, 20 మంది బాలికలను ఒక్కో క్రీడా పాఠశాలకు ఎంపిక చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్కి సంబంధించి అడ్మిషన్ల నోటిఫికేషన్ ఈ విధంగా ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.